నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి విజయోస్తు కలుగుతుందో చెప్పగలరని కోరుకుంటున్నాను. ఈ నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. లాభంలో కేతువు, పంచమందు రాహు, శని చతుర్థమందు వక్రీకరించి ఉండడం, సప్తమందు కుజ గురుల యొక్క సంచార ప్రభావం మరియు దశమందు నవమందు రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం వెరసి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే శుభ అశుభ మిశ్రమాల యొక్క ఫలితాలు సమానంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏ రంగంలో ఉన్నటువంటి వారికి అయినప్పటికీ కూడాను కొంత అత్యుత్సాహము పనికిరాదు. ఎందుకనంటే కుజగ్రహ ప్రభావం చేత అన్ని రకాలుగా మీకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఏ పనిందైనా కానీ మీలో తెలియని ఉత్సాహం మీలో రావడం, తద్వారా మీరు కొన్ని నిర్ణయాలు అంటే ఎదుటివారిని మీరు చులకనగా చూడడం, ఇటువంటి ప్రభావం వల్ల మీరు చాలా మటుకు ఎదుటివారి యొక్క మనసును గెలుచుకోలేకపోతారు. అలాగే ప్రధానంగా మీ యొక్క వాక్కుని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే అంత యోగదాయకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి వ్యక్తులకి ఈ యొక్క గురు యొక్క వీక్షణ రాశి మీద ఉండడం అన్ని రకాలుగా వివాహ సంబంధమైన సమస్యలు కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. దాంపత్య సమస్యలు కూడా కొలిక్కి వస్తాయి. అయితే గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దైవానుగ్రహం ఉన్నటువంటి కారణం చేత గ్రహ సంచారం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడాను దైవానుగ్రహంతో మాత్రమే మీ యొక్క పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారనే విషయాన్ని జప్తిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం సదా చేయండి. ఇక చతుర్థమందు శని వక్రీకరించి ఉండడం, పంచమందు రాహు, లాభమందు కేతు యొక్క ప్రభావం వెరసి చూసినట్టయితే ఈ యొక్క గ్రహాల సంచార ప్రభావం శని యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత చేపట్టినటువంటి పనులన్నీ కూడా 1-2 సార్లు ఎక్కువగా చేస్తే తప్ప పూర్తిగా ఫలించలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నవమందు రవి బుధ శుక్ర యొక్క సంచార ప్రభావం వెరసి శుభగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా తోటి ఉద్యోగస్తులతో కానీ ఉన్నతాధికారులతో కానీ జాగ్రత్తగా వాగ్వివాదాలు లేకుండా గడుపుకోవడమే చాలా మేలనే విషయాన్ని గమనించుకోవాలి. ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడాను ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క 16 నుంచి 31 తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ రోజుల్లో ధనాదాయం ఉంటుంది, ఏ రోజుల్లో ధన ఖర్చులు అధికంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే 16వ తారీఖు రోజున ఊహించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనపరమైనటువంటి కొరతనే ఎక్కువగా ఉండడం వల్ల మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతారు. అయితే 17-18 తారీఖుల్లో మీరు ఇంతకుముందు చేపట్టినటువంటి పనుల యొక్క ప్రభావం వలన వాటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు రావడం, తద్వారా కొంతవరకు మానసికమైనటువంటి ఉల్లాసంతో గడిపేటువంటి అవకాశాలు ఈ 17-18 తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక 19, 20, 21 తారీఖుల్లో అనూహ్యముగా కుటుంబ వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 22, 23 తారీఖులో చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర ధనప్రాప్తి గోచరమవుతుంది. ముఖ్యంగా విందులు వినోదాలు మరియు వారాంతపు సంబంధించినటువంటి విషయంలో పండుగలలో మీరు ఎక్కువగా పాల్గొంటారని చెప్పవచ్చు. అలాగే 24, 25, 26, 27 తారీఖుల్లో మీకు ఊహించని విధంగా కొన్ని కుటుంబ మరియు సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. 24, 25 తారీఖుల్లో గృహంలో మరమ్మతులు, గృహోపకరణాల యొక్క కొనుగోలుకు సంబంధించి ధనం వ్యయం అవడం, లేకపోతే వాహనానికి మరమ్మతులకు సంబంధించినటువంటి ధన వ్యయం అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ యొక్క 24, 25 తారీఖుల్లో ఇంతకుముందు మీరు ఆలోచించి చేపట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులలో అమలులో వచ్చేటువంటి విధానంలో కొంత కార్యహాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 26, 27 తారీఖుల్లో మీకు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక అలజడి అనేటువంటిది ఏర్పడబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఒక దుర్వార్త మీరు వినే అవకాశం, తద్వారా మీకు ఒక మనస్సుకి కలత చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతుందని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి 26, 27 తారీఖుల్లో. ఇక 28, 29, 30, 31 తారీఖులు ఈ 4 రోజులు కూడాను అనగా ఈ మాసాంతం అంతా కూడాను ఆనందదాయకంగా గడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. విశేషమైనటువంటి ధనప్రాప్తి గోచరమవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మీకు ధన ప్రవాహం వలన మీకు అన్ని కూడాను సమస్యలు తీరడానికి మీకు బాటలు సుగమమవుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చింది అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహ స్థితిగతుల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కావున దైవానుగ్రహం ఉంటే అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడాను
పూర్తిగా నివారించుకుంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ మరియు విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు మరియు వృషభ మిథున కర్కాటక సింహతులు వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం కావున శనీశ్వర హోమము అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహము ఉద్యోగము దాంపత్యం అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో ఈ యొక్క కార్యక్రమాల్లో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పాటు కూడాను మీ యొక్క ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి ఈశ్వరునికి అర్చన జరిపించండి. ఈ విధంగా ఒక 3 రోజుల పాటు చేసినట్లయితే మీకు ఈ యొక్క వారంలో వచ్చే విధంగా ఈ యొక్క మాసాంతం వరకు కూడా వచ్చే సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పొచ్చు. ఇంకా ఈ పరిహారాలు పాటించినప్పటికీ కూడాను ముఖ్యంగా మీకు సమస్యలు తీరలేదు అని అంటే మీ జాతకంలో లోపం కారణం. కాబట్టి మీకు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి ఈ యొక్క సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా కూడా మీ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు నిజంగా చాలా చక్కగా వివరించారు వృశ్చిక రాశి వారి గురించి. వృశ్చిక రాశి వారు గురువుగారు చెప్పినట్టుగా ఆ నియమ నిబంధనలను పాటించడం వల్ల మీకు విజయోస్తు కలుగుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇది చేయడం వల్ల మీకు కూడా విజయోస్తు కలుగుతుంది. అండ్ గురువుగారు చెప్పిన విధంగా మీరు ఇలా పాటించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయోస్తు